ఉన్న పని ఏ పని ఉంటే ఆ పని, మట్టి పని లేకపోతే పొలం పని ఏదో చేసుకోవాల్సిన వాడినే. అయితే ఎక్కడో మా తల్లిదండ్రులు చేసిన పుణ్యము, లేదా మా పెద్దలు చేసిన పుణ్యము, లేకపోతే మా కుటుంబ సభ్యుల సహకారం, అలాగే మా తాతగారు మా ఇంట్లో ఇచ్చిన సహకారం వలన నేను ఈరోజు కొంచెం అక్షజ్ఞానం అయితే నేర్చుకున్నాను. ఇది నాకున్న టైము మీరు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. మీరు ఎంత టైం ఇస్తే అంత టైం వరకు ముగించేటట్టుగా నేను ఆ మేరకే మాట్లాడతాను. అదే షార్ట్ కట్ చేసుకుంటాను. అయితే 9 వరకు 9 అంటే ఫోన్ లేదు. అయితే అలాగే సార్ చెప్పేవారు సార్. అయితే ఇప్పుడు నేను మీరు అనుకున్నంత గొప్పవాడినేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు 5వ తరగతి తర్వాత నేను మన పల్లెటూరుకి అనుకున్నగా పల్లెటూరు భాషలోనే మాట్లాడతాను. ఏమనుకోకండి, అందుకని నేను అర్థం చేసుకోవటం భావిస్తాను. మా భాషలో మేము గొల్లోడు గుళ్ళు అంటాం. కింజరా ప్రసాద్ గారు గోడౌన్స్ కట్టారు. గోడౌన్స్ ఉన్న గుడ్లే కొంత మాకు ఎక్స్చేంజ్గా ఇచ్చారు భూమి. దానికి బదులు ఏదైనా గుడ్లో ఆ సంవత్సరం ఆవేట అనేది ముందు వర్షాలు పడినాయి, శనగ వేశారు. గొప్పు తవ్వుతున్నాం. గొప్పు తవ్వుతుండగా అమ్మ మరి అంటే మొదట బాధ ఏంటంటే, నేను ఎలిమెంటరీ స్కూల్ మా తాతగారు నేను ఇతరాల వాళ్ళు చదివిన తర్వాత మా నాన్నల ముగ్గురు వాళ్ళు డివైడ్ అయ్యారు. డివైడ్ అయిన తర్వాత మీ నాన్నగారికి సైజాగి ఉంటావు, నువ్వు ఉండిపోరా చదువు మాని అని అన్నారు. సరే ఉండిపోయినాను, చదువు మానేసి ఇంకా అందరితో పాటు నేను గొప్పకి మా నాన్న అమ్మతో పాటు వెళ్ళాను. మా అమ్మ ఎందుకో ఒక విషయం ప్రస్తావించింది. అయినా అందరూ చదువుకుంటున్నారు కదా, నీతో చదివిన వాళ్ళు అందరూ ఎత్తురాళ్ళ పళ్ళు చదివిన వాళ్ళు, నువ్వు చదువు మానేసినావు ఎలాగైనా చదువుతాము అన్నట్టుగా అన్నది. అది ఏవో మాటల ప్రస్తావన. ఇది నిమ్మాడ ఆ పక్కనే అనమాట. ఆ గుడ్లు బాగా కలిసి ఉంటాయి. ఆ నిమ్మాడ వెళ్ళి అడిగితే 7వ తరగతి వరకైనా చదువుదేమో అని అన్నాను. అయితే నిమ్మాడ వెళ్ళి కనుక్కొని వద్దురమ్మా అన్నాను. అంటే కనుక్కుంటావా, కొనుక్కొని వెళ్ళరా. ఇదంతా దూడు ఉంది, దూడి బోరికి అక్కడ ఇచ్చేసి నేనేం చేశానంటే పరిగెత్తికి వెళ్ళాను. చదువుకు స్కూల్కి పంపిస్తానన్నారు కదా అని సరదా వెళ్తే నిమ్మళ్ళు ఎవరో నీరు తోరుతున్న వాళ్ళు ఆ పుల్లిలో నీళ్ళతో కడుక్కొని చేతిలో కాళ్ళు వెళ్ళి దానినాయుడు మాస్టర్ కలిశాను. అది ఈ చివరి మిల్లు ఉంటుంది కదా, మిల్లు ఉండేది కదా, పెద్ద మిల్లు కాకుండా కట్టలేదు అప్పటికి, చిన్న మిల్లు. అతను అక్కడ కూర్చుంటే వరండా మీద అతనికి అడిగారు, నువ్వు ఇతరాలపాడులో ఎలిమెంటరీ స్కూల్ చదివావు కదా, అక్కడ టీసీ కావాలా, అక్కడ టీసీ పట్టుకొని వచ్చిరా ఇక్కడ జాయిన్ అయిపోతుందని అని అన్నారు. సరే అక్కడతో ఆక హెడ్ మాస్టర్ కదా అప్పుల్సర్ మాస్టర్ కలుద్దామని వెళ్ళాను. అప్పుల్సర్ మాస్టర్ కనుక్కున్నాను. అతను అదే చెప్పాను. అయితే నేను వెంటనే పరిగెత్తుకొచ్చి మా అమ్మతోటి అక్కడ టీసీ తెమ్మన్నారమ్మా, ఎలిమెంటరీ స్కూల్ చదివాను కదా ఇతరాలపాడు, అక్కడ నుండి టీసీ తెమ్మన్నారు. సరే అక్కడ ఇతరాలపాడు అయితే తాతయ్యకి వెళితే తాతేమో ఆ మాస్టర్కి చెప్పి టీసీ తీసుకొని నీకు ఇస్తాను అని వెళ్ళమన్నాను. నా బొరికి మీరు పట్టుకెళ్ళిపోయినసి నేను ఇంకొకటే పరుగు ఇతరాలు పడినా. వెళ్ళి నైట్ మా తాతతో చెప్తే మా మాయలు 5గురు, మా అమ్మ ఒక్కదే 5. వాళ్ళు అనుకున్నారు అలా సరఫనారాయణ మూర్తి గురయ్యాలని చేర్పిస్తున్నారు కోట బొమ్మళ్ళు. మరి అలాగే మొదటి రామానికి చేర్పిస్తున్నారు. వాళ్ళందరితో పాటు మన శ్రీరాములకి ఇక్కడ చేర్పించిస్తే కోట బొమ్మళ్ళు 10th క్లాస్ వరకు మన ఇంటి దగ్గర నుండి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు. అప్పుడు మన తాతగారు కలిసి ఉంటారు 5గురు. 7వ తరగతి వరకు చదివి మానేసిన, 5వ తరగతి మానేసిన ఒకటే, 7వ తరగతి ఉద్యోగాలు రావాలా ఏంటి, మాస్టర్ చెప్పినట్టు మీరు కాదు
ఉదయం కృష్ణమూర్తి వేషం చెప్పారు. 8వ తరగతి చదివితే అప్పుడు హైయర్ సెకండరీ స్కూల్ హెచ్ఎమ్మని స్కూల్ టీచర్స్ అప్పుడు అయ్యేట. కానీ ఇప్పుడు అది కాదు, 7వ తరగతి రాదు కదా. సరే 10th వరకు అక్కడికి వెళ్తాడు అని, అలాగే 10th వరకు అయింది. 10th వరకు 8 కిలోమీటర్లు అది వాడు మళ్ళీ ఎంతో నడిచి వెళ్ళేవాడు. అదంతా ఆ కథ వేరు. చలికాలం చీకటి పడిపోయింది, పరిగెత్తుతో రావాల్సి వచ్చేది. ఇంకా ఆ కొద్ది రోజుల్లోనే మా తాతగారు డివైడ్ అయ్యారు. ఇంక వాళ్ళ ఆలోచన వేరు ఉంటుంది. అప్పట్లో ఇది కాదు, కానీ 1981 వచ్చేంత వరకు వంశధార కెనాల్ రాలేదు. ఇప్పుడు ఆ బడ్జెట్ నిండా నీరుంటే అప్పుడప్పుడు మనసులకు అదే అనిపిస్తుంది. అప్పుడేమి ఉండేవి కాదు, వర్షాధారం మీద పండితే పండడం, లేకపోతే పోవడం. అయితే పంటలు పండేవి కాదు. ఏదైనా నా అదృష్టం అనుకోవాలి. ఎలాగో మొత్తం మీద ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అవన్నీ అవ్వడం ఒక ఎత్తు అయితే, పీజీ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలు రావేమో అని ధోరణితో ఎల్ఎల్బి చేయడం, బీఈడి చేయడం, ఇవన్నీ ఒక రకంగా టైం వేస్ట్ పనులు. తులసిదాస్ గారి దగ్గరికి నేను కాకతీయ యూనివర్సిటీ లెక్చరర్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు వెళ్ళాను, రామంతపూర్లో ఉండగా. వెళితే అతను అదే అన్నాడు, నువ్వు 10th ఫస్ట్ క్లాసు, ఎంకామ్ ఫస్ట్ క్లాసు, ఈ ఎల్ఎల్బి ఎందుకు 3 ఏళ్ళు దండగా, బీఈడి ఎందుకు 2 ఏళ్ళు దండగా, ఈ పాటి పిహెచ్డి చేస్తే ఉద్యోగం నీకు తప్ప మరి ఎవరికి ఇవ్వడానికి అవ్వకూడదు కదా. నేను నెట్ పాస్ అయ్యాను. ప్రొఫెసర్ యశ్పాల్ గారు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మొట్టమొదటి పెట్టారు. ఆ మొట్టమొదటి నేను పాస్ అయ్యాను. రాష్ట్రంలో 3 ఉమ్మడి స్టేట్లో, 2 నేను. అంటే ఒక మాట ఇంకా మన భాషలో చెప్పాలంటే, నేను దుక్కులు తవ్వుకున్నాడే. మరి ఏ రకంగా అయిందో అయింది, అదంతే. నేను తెలివైనని కాదు, అది ఇది కాదు. అది లైఫ్లో నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. రెండో విషయం, ఇప్పుడే మనోళ్ళు అన్నింటినీ డీటెయిల్గా ప్రస్తావించే టైం లేకపోయింది, కాకపోతే లైట్గా చెప్తున్నాను. పిహెచ్డి విషయం వచ్చేసరికి ఈ తులసీదాస్ గారు ఈ మాట అన్నారు కదా, అది నా బ్రెయిన్లో అలార్మింగ్, ఎప్పటికప్పుడు నిద్రలో సైతం తెలిసి అది గుర్తొచ్చింది. ఇంకా ఎలాగైనా పిహెచ్డి చేరుకోవాలా అనిపించి నేను అక్కడే ఆంధ్ర యూనివర్సిటీ అప్లై చేశాను. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ట్స్ కామర్స్ లాకి ఒక ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ప్రిన్సిపల్ ఒకరు. అతని దగ్గర అప్లికేషన్లు ఉండే, దానికి డ్రైవ్ నోటిఫికేషన్ ఏం పడక్కర్లేదు. నేను నెట్ పాస్ అయ్యాను, కానీ ఎప్పుడంటే అప్పుడు అప్లికేషన్ ఇచ్చేవారు, పిహెచ్డి ఇచ్చేవారు. అయితే నేను అప్లై చేస్తే నాకు అప్లికేషన్ ఇచ్చేస్తారు కదా, ఆ ప్రొఫెసర్ అతను క్లార్క్ నుండి వెళ్ళారు. వేవర్స్ కమ్యూనిటీ పేరు గుర్తురాట్లేదు. ఈ మధ్యన మెడిసిన్ నాకు కొంచెం ఎక్కువ వాడేస్తాను, గుర్తుకు వచ్చి తగ్గుతుంది. ఎనివే అతను దగ్గర వచ్చింది నాకు పేరు. అతని దగ్గర చేరితే అతను ఎక్కడ సంతం పెట్టమంటే అక్కడ పెట్టేస్తారు, కానీ థీసిస్ అది నువ్వే రాసుకోవాలి, లేదా ఎవరితో నేను రాయించుకోవాలి అన్నట్టుగా చెప్పారు ఫ్రెండ్స్. మరి అలాగే నాకు సబ్మిట్ రాయింది, నాకు పిహెచ్డి ఎందుకు అని అనుకోను. నాకు ఇచ్చాపురంలో బార్బాల్లో 2 డిగ్రీ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా చేశాను. నేను ఒక రకంగా నా ముఖం చూస్తే అలాగే అనిపిస్తుందో, లేకపోతే నేను అంతటి గొప్పవాడినా కాదా అన్నది అది భగవంతుడు తెలవాలి, నన్ను చూసిన మీకు తెలవాలి. కానీ నేను 6 చోట్ల 6 కాలేజీలో పనిచేశానేమో. ఈ 6 కన్నా అత్యధిక రెస్పెక్ట్ వచ్చింది ఇచ్చాపురం. అక్కడ ఉన్నవాళ్ళందరూ నటోరియస్ చెప్పాలంటే. ఒక కన్ను పోయి మర్ర కేసులో పోయి ఇదైపోయినాడు ముద్దాయి, అలాంటి వాళ్ళందరూ స్టూడెంట్స్. అయినా అడుగులకు మడుగులు వచ్చేటట్టు జీవితంలో మర్చిపోయిన విషయం నేను చెప్పిన మాత్రంతో ఉన్నాను, చెప్పేస్తాను. ఒకరోజు సాయంకాలం పూట ఇన్విజిలేషన్ నేను అక్కడ చేశాను 5 వరకు. ఆ తర్వాత పిల్లలందరూ వచ్చేసి, మాస్టరు మీరు చెప్తున్న సబ్జెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేపు ఉదయం పరీక్ష మాకు, అయితే రేపు ఉదయం నేను ఉండను, బారువా కాలేజీకి అక్కడ ఇన్విజిలేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ 2 కాలేజీ వెళ్ళిపోయాడు కదా. అయితే ఎలా చేస్తారో మాకు తెలియదు, మాకు ఆ సబ్జెక్ట్ రావాలా, మేము మీకే నమ్ముకొని ఉన్నాము అని అంటే
ఇన్కమ్ ట్యాక్స్ ఏ బుక్ ఏ ఇది ఆధారం నాకు ఎక్కర్లేదు. నేను ట్యాక్సేషన్ స్పెషలిస్ట్ని, ఇప్పుడు కూడా గర్వంగా చెప్తాను. నేను ఒక రకంగా పిహెచ్డి చేయడానికి కూడా బరంపురంలో మా ప్రొఫెసర్ జగన్నాథ్ బండా గారికి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదని ఒక మాట చెప్పచ్చు. నాకు వచ్చిన ఇంగ్లీష్ అంతా ఎంతవరకు నా సబ్జెక్ట్ పరమైన నాలెడ్జ్ మేరకి, సబ్జెక్ట్ పరమైన నాలెడ్జ్. నేను ఇప్పుడు బీకాంలో పెట్టే ట్యాక్సేషన్, కానీ అప్పట్లో లేదు, ఎంకాంలోనే ఉండేది. మా 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 టైంలో ఎంకామ్ ఇంగ్లీష్ మీడియం లేదు, తెలుగు మీడియం లేదు. సో ట్యాక్సేషన్ అనేది ఒక్క ఎంకాంలో చదువుకోండి, అది ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి. తెలుగు పదాలే వెతుక్కోవాల్సి వచ్చేది, జోడించాల్సి వచ్చేది. నేను ఇచ్చాపురం ఒరియా బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఉంటారు కదా, ఆ ఒరియా పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పేవాడిని. నాకు ఇంగ్లీష్ మీడియమే కన్వీనియంట్ ఇలా ఉండేది, తెలుగు మీడియం అంటే చదువుకునేవాడిని అప్పట్లో. ఇప్పుడు వచ్చిన కానీ అప్పట్లో వచ్చేది కాదు. ఇప్పుడు వచ్చినంటే ఇప్పుడు ఏంటంటే ఓపెన్ క్లాసులో అయితే ట్యాక్సేషన్ శ్రీరామేశ్వరి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్లాసులు ట్యాక్సేషన్ శ్రీరామేశ్వరి, రెగ్యులర్ క్లాసులు బీకామి ట్యాక్సేషన్ శ్రీరామేశ్వరి, ఎంకామ్కి చెప్తే పీజీకి అది ట్యాక్సేషన్ శ్రీరామేశ్వరి. అన్నిటికీ నాకు విసిగిపోయి ఆ ట్యాక్సేషన్ చెప్పడానికి విసిగిపోయింది. నా పిహెచ్డీ టాపిక్ అదే, నేను పుస్తకం రాసాను దాని మీద అదే. ఇంకా చాలా ఆ పుస్తకం ప్రింట్ చేసి ఇచ్చిన వాళ్ళు నాకు 10 కాపీలు నాకు పంపించాడు ఇంటికి. అంటే దాన్ని ఏమంటారంటే ఇది స్పెసిమెన్ పబ్లికేషన్ కాదు, పబ్లికేషన్ అప్పుడు మనకి ఇచ్చిన స్పెసిమెన్ కాపీలు ఇచ్చి పంపించాడు. అయితే ఇప్పుడు మెన్ కాలేజ్ లైబ్రరీలో ఉంది ఇవన్నీ. నా 10 కాపీలు జ్యోతి వెంకటేష్ కూడా కాపీ ఉంది. సరే, అది నేను గొప్ప కోసం చెప్పడం కాదు, కానీ అప్పట్లో ఆ రకమైన ఇంట్రెస్ట్ ఉండేది. మరి మా మాస్టర్కి తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదు అంటే మా మంచి కాన్వర్సేషన్ ఎలా జరిగింది, సబ్జెక్ట్ డిస్కస్ చేయడం ఎలా. మరి ఎలాగని నేను ఆలోచించి నీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏది అని అడిగాను మాస్టర్. అడిగితే ట్యాక్సేషన్ అని చెప్పారు. ట్యాక్సేషన్ జనరల్గా ఎవరు ముట్టుకోరు, ఎందుకంటే ఈ సంవత్సరం ట్యాక్స్ రేట్లు వేరు, నెక్స్ట్ రేట్లు. నేను పిహెచ్డీ చేసేటప్పుడు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాను. కంపెనీలు చెల్లిస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ 30% ఉండేది, ఇప్పుడు 20% తగ్గించాను. అయితే 20% తగ్గించమని నేను అప్పట్లో రికమెండ్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. క్యాల్కర్ రిపోర్ట్ రాకముందు. క్యాల్కర్ రిపోర్ట్ వచ్చింది 2002లోనూ 2003లోనూ. నేను 2004 థీసిస్ రాసి బుక్ రాశాను. అప్పట్లో గవర్నమెంట్కి రికమెండ్ చేశాను. అంటే ఈ రకంగా నేను రాసిన నాకు ఎడ్యుకేటరు ప్రొఫెసర్ విపిఎం దాస్, బాలమోహన్ దాస్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ యంగెస్ట్ ప్రొఫెసర్, అందరికీ తెలుసు. సౌత్ ఏషియాలో మంచి ప్రొఫెసర్ అతను, తక్కువ వయసులో ప్రొఫెసర్ అయిన వ్యక్తి అతను. పక్కన ఉన్న యూనివర్సిటీ ఆచార్య నాగార్జున బీసీగా చేశారు. అతను మిస్టర్ శ్రీరాములు, హౌ కెన్ యూ సజెస్ట్ 20% ట్యాక్స్ రేట్ ఫర్ ది కార్పొరేట్ సెక్టర్, వై డోంట్ యూ సజెస్ట్ 30% ఆర్ 10% ఆర్ 15% అని అడిగారు. అయితే నాకు ఆల్ ఆప్షన్ ఏంటి చెప్పాలో తెలియలేదు. నేను ఎందుకో సజెస్ట్ చేశాను. నేను మాట చెప్పాను, ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఆర్ స్లాబ్లు ఉంటాయి, ఇండివిజువల్కి వేరు, కంపెనీకి వేరు, పార్ట్నర్షిప్ ఫర్మ్కి వేరు. అయితే చెప్పారు ఇండివిజువల్ ట్యాక్స్ రేట్ 10%, 20%, 30%. సో యావరేజ్ రేట్ ఇస్ 20%. సో దట్ ఐ హ్యావ్ సజెస్టెడ్ యావరేజ్ రేట్ ఆఫ్ 20% ఫర్ ది కార్పొరేట్ సెక్టర్ అని చెప్పారు. అతను కంగ్రాచులేషన్ శ్రీరాములు మొట్టమొదటితో నేను షేక్ హ్యాండ్ అందుకున్నాను. ఇంకా ఆ తర్వాత అలాగే అయిందనుకోండి. ఇదన్నీ నా గొప్పతనం అనేది కాదు, నా మాట మీరు అర్థం చేసుకుంటే చాలు. నేను ఇవన్నీ గొప్పవాడిని చేసినానని కాదు. తులసీదాస్ గారు అప్పుడు అన్నది నాకు ప్రతిరోజు అలార్మింగే మైండ్లో. కాకుంటే జీవితంలో కొన్ని రకాలైన వెనుకబాట్లు కూడా వచ్చాయి. ఒక సర్వీస్ కమిషన్ అప్పుడు 1 గంట పాఠం చెప్పకపోతే ఒక 20 రూపాయలు పోద్దేమో. నా తమ్ముళ్ళందరూ నా దగ్గర చదివేవాళ్ళు. అప్పట్లో పరిస్థితులు అలాగా అనుకొని
ఈ పీరియడ్ అది ఎస్కేప్ అవ్వడానికి ఎక్కొట్టడానికి నాకు ఇష్టం లేక నేను అలా కష్టపడింది. సర్వీస్ కమిషన్ లెక్చరర్స్ పడేటప్పుడు అప్లికేషన్ పెట్టలేదు, లేట్ అయిపోయింది కదా అని అప్లికేషన్ తెప్పించి అది తెప్పించడానికి లేట్ అయిపోయింది. అది ఎలాగంటే తర్వాత మేము అందరికి పిలిచి అడ్మిషన్ జరిపేవాళ్ళం. కొందరికి లెటర్స్ అందలేదు, సెల్ఫ్ అడ్రస్ లెటర్స్ కొందరికి అందలేదు. మేము క్లాస్ వర్క్ సస్పెండ్ చేసి బార్వాలో వెయిట్ చేస్తున్నాం. పోలీస్ మేస్టర్ని వీళ్ళందరూ మేమందరం అక్కడ వెయిట్ చేస్తున్నాం. అప్పుడు కలిసి చేసేవాళ్ళు. అయితే అప్పుడు పిల్లలు ముగ్గురే వచ్చారు. మీరు ఎలాగే వచ్చారంటే మా అన్న చెప్పాడు, మా అక్క చెప్పింది, అందుకని వచ్చాము. అందుకని లెటర్ అందలేదు అన్న. అప్పుడు ఎటెండర్కి చెప్పి ఏ బాక్స్లో వేసామంటే పంచాయతీ ఆఫీస్ వేశారు మా. అక్కడికి వెళ్ళి అది ఓపెన్ చేస్తే అందులో నిక్షేపం ఉన్నాయి. అప్పుడు తెలిసింది నా అప్లికేషన్ ఎక్కడే ఉండిపోయింది, అలాగైంది తప్పాను. లేకపోతే నేను అర్జెంట్గా రిటర్న్ అవ్వాల్సింది. అది గొప్పని కాదు, కానీ ఒక మాట చెప్తానండి, మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే నా పిహెచ్డి 3 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో డిగ్రీ కాలేజీలో ఉన్న కామర్స్ లెక్చరర్స్ అందరికన్నా మొదటివాడిని. అంటే నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అంటే ప్రైవేట్ కాదు, అలాగే యూనివర్సిటీ కాదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఉన్న అందరికన్నా మొదటి డాక్టరేట్ నేనే. నాకన్నా ముందు గంగేశ్వర గారు సబ్మిట్ చేశారు, కానీ ఒక టైంలో రిటర్న్ వచ్చింది. అవార్డు అవడం నాకే ముందయింది. సరే, దీనికి కారణం ఏంటంటే ఒక మాట, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, ఇంకా మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. మా కుటుంబ సభ్యులు ఎప్పుడు పొరపాటును కూడా నన్ను కంపేర్ చేసి, మేమందరం కష్టపడుతున్నాం, నువ్వెందుకు కష్టపడవు, లేదా నీ వంతుకి ఎంత వాటా ఇవ్వు, ఎంత డబ్బు, లేదా ఇల్లు బాగు చేస్తున్నావు, ఇల్లు కడుతున్నావు, స్లాబ్ వేస్తున్నావు ఇవ్వు, లేదా ఇంకేదైనా సంథింగ్ అని అనలేదు. అనకుండా ఏక మనసుతో చాలా జెంట్లుగా కష్టపడ్డాను. నేను చదువుకొని ఉన్నతంగా ఉన్నానో లేదో కానీ మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు తెలుస్తుంది, కానీ అంత ఉన్నతంగా బిహేవ్ చేశారు. అందరూ ఇప్పుడు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అందరూ కష్టపడి నాకు ఘోరంగా ఈ స్థితికి తీసుకొచ్చారేమో, అలాగా అయింది. నేనేది గొప్పవాడిని అనేది చెప్పలేము. మీరు అన్నట్టు ఏదో ఎక్కడో ఒక దగ్గర చిన్న ఇవి ఉంటాయి. ఎలా అంటే ఇంకా టైం అవుతుందేమో, కానీ నాకు కొంచెం అవకాశం ఇచ్చారు కదా అని చెప్తున్నాను. ఉత్తరాలపాడులో ఎప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి 10th క్లాస్ లెక్కలో లేదా ఏ ఒకటి చెప్పేవాడు. గొర్రె చెప్పినట్టుగా ఇప్పుడు గొర్రె ఇంటర్మీడియట్ లెక్కలో లేదా ఏ ఒకటి చెప్పేవాడు. చెబుతుంటే వన్ ఫైన్ డే మ్యాథ్స్ దగ్గర ఒక్కరి దగ్గరే స్కూటర్ ఉండేది. అతను ఆ స్కూటర్ పట్టుకొని వచ్చి, మీరు హరిశ్చంద్రపురం రమ్మంటున్నారు, రండి అని. అయితే హరిశ్చంద్రపురంకి వెళ్ళని వెళ్ళారు. అంటే స్కూటర్ వెనకాల వెళ్ళారు. ఆ చివరి మా తాతగారి ఇల్లు పడమర చివరి. ఆ స్కూటర్ ఎక్కితే అమ్మవారి గుడికి దగ్గరికి పట్టుకెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి హరిశ్చంద్రపురం తీసుకెళ్ళారు మాస్టర్. ఏమి అని అంటే, రావులు మీరు సర్పంచ్గా నామినేషన్ ఇచ్చారు, నేనేంటి ఆ ఊరోడ్నే కాదు, నేను తప్ప మన కండితే ఆ వాటర్ లిస్ట్లో లేదు. నా పేరు ఉందలేండి, నా పేరు ఉంది తప్ప కాదు. ఇతనే ఇప్పుడు ప్రెసిడెంటే. నేను అబద్ధం చెప్తే అతనిగా చెప్తున్నాను కదా. అంటే అది వేరు, అప్పుడు నా పరిస్థితులు వేరు కదా. నేను ఇంకో మాటలో చెప్పాలంటే 3 బ్యాచ్లు వీళ్ళు ఎవరో 10th క్లాస్ పక్క పేటపాడు వరకు ఇటు నుంచి ఎవరో వచ్చినా కానీ ఎవరి దగ్గర రూపాయి పుచ్చుకునేవాడిని కాదు. వీళ్ళందరికీ తెలిసి ఎవరన్నా ఎక్కువ విషయం ఏంటంటే, నేను సబ్బు కొనుక్కోవడమే ఎక్కువ ఖర్చు నాకు. తప్పితే అంతకన్నా కాస్ట్ టూత్ పేస్ట్ నాకు ఎక్కువ ఖర్చు. కానీ నేను కొనడానికి అంటే చదువు రేటు అమ్ముకుంటామని ఎవరి దగ్గర రూపాయన్ని తీసుకునేవాడిని కాదు. నాకు తెలిసిందే చెప్పేవాడినే కదా.
సరే ఏ కారణం అప్పుడు అలా జరిగేది. అది ఒక రకంగా నాకు మొట్టమొదటి ఆ ఊళ్ళో నేను అవి కాకుండా ఫస్ట్ ఎయిడ్ అవి ఇచ్చేవాడిని. మీ అందరికీ తెలుసు ఆ ఊర్లో రకరకాల జాతుల వారు ఉన్న నాకు ఇప్పటికీ మా కాలేజీలో కానీ ఇది కానీ పలానా కమ్యూనిటీ అని నేను ఇచ్చేయను, అందరికీ ఒక రకంగా తీసుకెళ్తుంటాను. ఒకసారి విమెన్స్ కాలేజీలో మా వాళ్ళందరూ టీకి వచ్చి నాకు అడిగారు, ఎవరో కాదు ఈ వింజాపాడు మానవాచార్యులు గారు అరుణుడు చింతాడు కృష్ణారావు నాకు ముందు రిటైర్ అయ్యాడు. అందరం అవును సోదరా, హౌ కెన్ యూ గివ్ హ్యావ్ ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ పద్మావతిని ఒక ఎస్సీ ఆవిడకి ఇచ్చాను, ఇవ్వాలని నేను ఇచ్చాను రండి అంటే కమ్యూనిటీ కావచ్చు, వేరే కమ్యూనిటీని బ్యాలెన్స్ చేయాలి కదా, నేను ప్రిన్సిపల్గా సీట్లో ఉన్నవాడిని అన్నీ చూసుకోవాలి, అవి అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చాను. ఈ నో లాజిక్ ఈజ్ కాంప్రమైజ్ మీ హౌ కెన్ యూ గివ్ హ్యావ్ ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ అని అడిగాడు. అంటే చదువుకుంటే అడిగాడు లేదు అంటే సోదరా నీకు చెప్తానులే తర్వాత చెప్తానులే అన్నాను. తర్వాత వీడిగా చెప్పాను అనుకోండి, అంటే ఇలా ఫలానా కమ్యూనిటీకి వ్యతిరేకమైన ఫలానా కమ్యూనిటీకి ఇదేని కాదు. నేను పాతపట్నం ట్రాన్స్ఫర్ అయ్యానని 4 కార్లు నాకు అక్కడ జాయిన్ చేయడానికి వచ్చినారు సరే కదా, ఆడవాళ్ళకి ఈ బయట సీర్లన్నీ తడిసిపోయినట్టుగా ఏడుపు అందరూ నాకు మొన్న లేదు ఏడుపు మొన్న నా రిటైర్ అయిపోయింది. అప్పుడు అంత నేను ట్రాన్స్ఫర్ అయ్యానని అంతగా ఏడ్చాను. నేను అక్కడికి వెళ్ళడానికి 2 రోజులు అప్లికేషన్ పెట్టుకోమంటే నేను పెట్టలేదు. అక్కడ చేయలేము, కష్టము, ఆడవాళ్ళు జుట్టులు పట్టుకుంటారు, తగ్గులు అవుతాయి ఇప్పుడు అని నేను మెనకాలలో అబ్జర్వ్ చేశాను. ఆ దగ్గరలో ఒక సైట్ కొన్నాను నా పెళ్లి తర్వాత కొని, ఈ విమెన్స్ కాలేజీలో మనం ఎప్పుడు పనిచేయాలి, 50 ఏళ్ళ వరకు పనిచేయకూడదు, జెట్స్ వేయకూడదు. మరి 50 ఏళ్ళ తర్వాత నేను చేసిన అప్పుడు ఎక్కడో ప్రిన్సిపల్గా నేను ఇక్కడ చేస్తానో లేదు అనుకుని ఆ సైట్ కూడా తర్వాత ఇంకో మ్యాచర్ ఇచ్చేసి ఇంకో చోట కొనుక్కోను. అంటే అటువైపు మనం పని చేయము అని ఆలోచన. అలాంటిది ఇందాక మ్యాచర్ చెప్పినట్టు 7 ఏళ్ళు పనిచేశారు విమెన్స్ కాలేజీలో. అది వాళ్ళు నా ముఖం చూసి నాకు గౌరవించారో మరి ఏ రకంగా నాకు గౌరవించారో నాకు తెలియదు. నా పెద్ద కూతురు కూడా అక్కడే చదివింది. ఒక స్టేజ్లో చిన్న ఎంసీసీ పరమైన చేదస్తం డిసిప్లిన్ కొంచెం ఉన్నాయి కదా, ఆ డిసిప్లిన్లో భాగంగా నా పెద్ద కూతురు కొంచెం లేట్కి బయలుదేరుతుందని ఆ రోజు నేను ఇంటి దగ్గర నుండి పట్టుకెళ్ళకుండా వదిలేసి వెళ్ళిపోయాను. తర్వాత ఆటోలో వచ్చిందిలేండి, వెళ్ళిపోయాను సరి కదా, నువ్వు లేట్ అయితే నాకు ఇక్కడ చెడ్డ పేరు అలా వద్దమ్మా, అవసరమైతే నీకు టీసీ ఇచ్చేస్తాను, నీకు ఇష్టం వచ్చిందని జాయిన్ అయిపోయి కాలేజీలో, ఈ కాలేజీలో చదవాలంటే నేను చెప్పినట్టు ఏమైనా అలా డిసిప్లిన్ అని చెప్పాను. నా పెద్ద కూతురు కూడా రావాల్సింది కానీ ఈరోజు నీళ్ళు పడక రాలేదండి, ఉదయం కోటకొమ్మళ్ళు వచ్చి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు అదే కాలేజీలో ఫ్యాకల్టీగా చేరింది. అదంతా నేను చెప్పడం కాదు కానీ అప్పుడు టీసీ ఇచ్చేస్తాను అని అంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి టెంప్టేషన్ ఉంటుంది కదా, ఇచ్చేయండి అయితే అన్నది. దరఖాస్తు రాయాలి, దరఖాస్తు రాసింది, దరఖాస్తు మీద ఇనీషియల్ వేసాను సంతకం. ఇనీషియల్ వేసిన నా కూతురు టీసీ కదా, నాకు అడగకుండా క్లాస్ రాయను కదా అంటే అడుగుతారని ధైర్యం కూడా అందలేదు. ఇనీషియల్ వేసారు, ఇనీషియల్ వేసిస్తే నా కూతురు క్లాస్ దగ్గరికి వెళ్ళలేదు, టీసీ రాసిన క్లాస్ దగ్గరికి వెళ్ళకుండా ఆ మూల కటువైపు బెంచ్ మీద కూర్చొని ఏడుచుకుంటుంది, పెట్టి ఏడుస్తుంది. వాళ్ళ కెమిస్ట్రీ మేడము ఇప్పుడు రాసా వెళ్ళిపోయింది అని ఒక మేడం చూసింది. చూసి ఇదేంటి అపర్ణ ఇక్కడ ఏడుస్తుంది అనుకొని, ఏమి అపర్ణ ఏడుతున్నామంటే ఇలాగా డాడీ కోపడ్డారు టీసీ ఇచ్చేస్తామన్నారు అంటే ఇది చెప్పింది. ఆ అమ్మ నా దగ్గర చదువుకుంటే లేండి, నాకు కొంచెం దెబ్బలాడి 2 చేవాట్లు పెట్టి, అంటే చదువు అంటే ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయినా వాళ్ళ పాప మెచ్యూర్ అయిందని కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది మాటకి. అంటే నేను ఆ రోజు వెళ్ళలేకపోయినప్పుడు పరిస్థితుల వల్ల అలాగే వీధి మేరకు వెళ్ళేవాడిని, చాలా వరకు దూరమైనా వెళ్ళేవాడిని. అలా ఆకులు తప్పరా మూల ఉంటుంది, ఆ ఊరు ఎక్కడుందో నాకు తెలియదు. అక్కడ ఒక కాంట్రాక్ట్ లెక్చర్ పెళ్ళికి చెప్తే ఒక రాత్రి గొట్టబేలు దాటి నా స్కూటర్ నేను అక్కడికి వెళ్తానికి ఎలపచ్చిలో ఒక పెళ్లి చూసి వెళ్ళేసరికి నాకు లేట్ అయిపోయింది. రాత్రి 1:00 అయింది, 1:30 ఎంతకో అతను పెళ్ళి. ఆ పెళ్ళికి కూడా వెళ్ళాను.
ఇప్పుడు అతను ఏది ఎస్టీస్ ఉన్న ఊరు, అక్కడ డిగ్రీ కాలేజ్ కూడా ఉంది, పాలకొండ అవతల సీతంపేటలో చేస్తున్నాడు. మొన్న నేను చెప్పలేకపోయినాను. వారువా ఇచ్చాపురం ఇవన్నీ నాకు చాలా సౌమ్యం ఉన్నటువంటి పిల్లలు, కానీ వాళ్ళు ఎవరికీ చెప్పలేకపోయినాను. అతనికి చెప్పలేదు, బట్ వచ్చినాడు, అతను తెలుసుకొని వచ్చినాడు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి. అలాగే చాలామంది వచ్చారు, నేను చెప్పని వాళ్ళు కూడా. అంటే నేను అంత మాత్రాన గొప్పవాడిని తెలివైనవాడిని కాదు. ఎన్సీసీ పరంగా వీటి మేరకు ఒక 200 పైన 300 వరకు కానిస్టేబుల్స్ ఉంటారు. ఇతరత్ర ఏమన్నా అంటే మిలిటరీలో అంతకన్నా కొంచెం ఎక్కువ మందే ఉంటారు మిలిటరీ సోల్జర్స్గా. ఒకప్పుడు రమణని ఇప్పుడు అక్కడ ఉన్న సెక్స్రీ కాదు, దాని పేరు ఏదో మార్చారు. సెక్స్రీ యూత్ ప్రోగ్రామ్ చేయాల్సింది. అయితే ఆ నాన్న ఇక్కడ పనిచేసేవాడు చిత్తూరు నుంచి, ఇప్పుడు కొడుకు అక్కడ చేస్తాడు. అయితే మొత్తం మీద అతను నేను 5 జిల్లాలకి ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసర్ అతను తీసుకొచ్చి ఇక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ మన గ్రౌండ్లో పెట్టారు. ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ ఉండేది. దానివల్ల చాలామంది భర్తీ అయ్యారు. అది ఒక రకంగా మనసుకి తృప్తినిచ్చింది. ఇంకా నేనేమీ పెద్దగా ఇది చేసేది, కానీ దీని మేరకు ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ముందు ఇచ్చాపురం బౌర్వారు 7 డిగ్రీ కాలేజీలో ప్రిపేర్ చెప్పడం ఇదంతా మొదటి సర్వీస్లో కనుక కష్టపడేవాడిని. తర్వాత విషయం చేసరికి ఏంటంటే నేను అంత కష్టపడిపోలేదు, కానీ కొంత కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ కాలేజీలో మెన్ కాలేజీలో నేను 13 ఏళ్ళు చేశాను లెక్చరర్గా. ఆ 13 ఏళ్ళలో 13 ఏళ్ళు పరీక్షలు కన్వీనర్ని, పరీక్షలు నేనే చేసేవాడు. మాస్టర్ తెలుసు, గణపతి మాస్టర్ ఇంప్రూవ్మెంట్కి రాశారు. అయితే నాకు ఆ రకంగా ప్లస్ కొద్ది రోజులు ఆ హాస్టల్ అందరం ఉద్దరి రాసిస్తే కాదని ఆ ప్రిన్సిపల్ కూడా కామర్స్ వాడి నా దగ్గర చదువు. నాకు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మాస్టర్, మీరు ఎలాగైనా చేయాలా అనేసి నాకు అది అప్పచెప్పారు హాస్టల్. అది ఒక 5 ఏళ్ళు చేయాల్సి వచ్చింది ఎన్సీసీ ఆఫీసర్గా. ఇవన్నిటి వలన నా లెజిటిమేట్ వర్క్ నా కామర్స్ పాఠాలు ప్లస్ ఎంకామ్ కూడా ఉండేది. ఎంకామ్ పాఠాలు ఈ ఆదివారం వచ్చిందన్న ఈ ఎన్సీసీ క్లాస్ ఉండేది, ప్లస్ ఈ పాఠాలు ఉండేది. ఒకరోజు నేను వైజాగ్ క్యాంప్లోనే నా మటుకు నేను క్యాంటీన్లో వెళ్ళి సామాన్లన్నీ వెతుక్కుంటున్నాను తెచ్చుకోవడానికి, కొనుక్కోవడానికి. సత్యం అంటున్నాను, సత్యనారాయణ మూర్తి ఆడబెట్టినాడు వచ్చాడు అక్కడికి. యాదృచ్ఛికంగా మేము అక్కడ క్యాంటీన్లో కలిసాం. అలాగా చాలా సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ఇవన్నీ స్టోరీ, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే మా ఊరు నుండి ఎంత ఘనంగా సన్మానం చేస్తారని నేను ఊహించలేదు. ఏంటంటే నాకు మెన్ కాలేజీలో చాలా ఎక్కువ చేశారు. 2 పూట్ల ఉదయం 10:30 ఎమ్మెల్యే గారు గుండశంకర్ గారితో ప్రారంభమైంది. ఈవినింగ్ 5:30 వరకు కంటిన్యూ అయింది. భోజనం తర్వాత కూడా యాజిటీస్గా ఉన్నారు అందరూ. అంటే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్, నా గురించి తెలుసు, నా గురించి నేను అంతటి వాడిని అవునో కాదో. కానీ ఒక మాట, జిల్లాలో నేను పనిచేసిన మాట వాస్తవమే. ఒక స్టేజ్లో డిఎస్ కృష్ణ కాలేజీకి వెళ్ళిపోతానంటే అప్పటి కమిషనరు ఇక్కడే ఉండమని అన్నారు. విమెన్స్ కాలేజీలో మీకోసమే అటానమస్ చేసాం, అక్కడ ఉండండి అన్నారు. అలా ఉండి ఈ జిల్లాలోనే రిటైర్ అయ్యాను. ఏదైనప్పటికీ అందరికీ ఒక మాట, నేను అసలు ఇది కాదు, కానీ శ్రీరామ మేస్టర్ అయితే మనకి పర్వాలేదులే, మంచోళ్ళే, అలాంటి వరవడిలో వెళ్ళిపోతుంది. అలాగే నేను హార్ష్గా ఎవరికి దూషించలేదు, తిట్టలేదు. నేను ప్రిన్సిపల్ కాదని గర్వంతో అనలేదు. ఏదైనా పని వస్తే చాలా పనులు నేను బ్యాంక్కి వెళ్ళాల్సి వచ్చింది. వీటన్నిటికన్నా
దేశం మొత్తం మన రాష్ట్రంలో ఎవరు కానీ ఇతర రాష్ట్రాల్లో న్యాక్ అడ్జుడికేటర్ అని న్యాక్ అసెస్మెంట్కి ఇక్కడ కాలేజీ డిగ్రీ కాలేజీకి ఎలాగైతే వేరే స్టేట్ వాళ్ళు వస్తారు, అలాగే నేను అదర్ స్టేట్స్ వెళ్ళేవాడిని. ఒక్క మహారాష్ట్రలో 20 కాలేజీ విజిట్కి వెళ్ళాను. తమిళనాడు, మహారాష్ట్ర, ఈ రాజస్థాన్ నుండి అన్ని స్టేట్స్, జేఎండ్కేతో సహా ఒరిస్సా అన్ని స్టేట్స్ నేను వెళ్ళాను. ఎన్సీసీ ఆఫ్రికా ఎప్పుడో కేరళ, ఇక్కడైతే రాజస్థాన్ కూడా వెళ్ళాను. ఇలాగే వెళ్ళాను. ఎన్సీసీ ఆఫ్రికా అజ్మీర్ క్యాంప్ చేశాను. ఇవన్నీ ఎన్సీసీ ఆఫ్రికా కొన్ని స్టేట్స్ తిరిగాను. మిగతా స్టేట్స్ ఆల్మోస్ట్ ఆల్ నాకు హిందీ వచ్చొచ్చు, బాగా నాకు హిందీ వచ్చునని కాదు, మేనేజబుల్ హిందీ వచ్చు. ఈవెన్ దో ఇట్ ఈస్ బ్రోకెన్ హిందీ దట్ ఐ కెన్ మేనేజ్. ఇంగ్లీషు హిందీతో నేను మేనేజ్ అయిపోతాను. సబ్డిపార్ట్మెంట్ లోతు ఉంది నాకు. ఆ రకంగానే ఈ నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అన్నది ఒక అటానమస్ సంస్థ దేశం మొత్తం మీద. ఎవరు ఇడిసి చెప్పిస్తే రికమెండేషన్తో వచ్చింది కాదు, లేదా XYZ చెప్పిస్తే వచ్చింది కాదు. యాదృచ్ఛికంగా నన్ను సెలెక్ట్ చేశారు. అది నా లైఫ్లో ఒక మైలురాయి. అలాగా ఒక రకంగా ఎక్కువ మనల్ని పొందారేమో కానీ అంతటి గొప్పవాడిని కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీలో ఒకటిగా ఈ ఊళ్ళో నేను కూడా నాకు కలిగిన ఏదో తెలుగు కలిగిన పని చేసుకుని ఉండాల్సిన వాడిని. ఏదో ఒక రకంగా ఆ రకమైన తల్లిదండ్రులు ఏదో ప్రోత్సాహమో లేదా తాతగారి ప్రోత్సాహమో లేదా ఏదనండి మొత్తం మీద భగవంతుడు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఎలాగైనప్పటికీ ఈ చదువుకున్నాను. ఓ రకంగా జిల్లాలోనే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళారని చెప్పచ్చు. రాజశేఖరి అయ్యుతో అప్పట్లో అప్లికేషన్ తప్పకపోయి ఉంటే అది ఒక్కటే చిన్న వెళ్తుంది తప్ప ఇంచుమించుగా ఈ నాకన్నా వేరే మంచి స్థాయి లేదంటే చదువులో అత్యధిక స్టేజ్ అయినటువంటి మిగతా కాలేజీలలో ఏ ర్యాంక్ ఇవ్వాలి, కాలేజీకి ఏమి ఇవ్వాలి, ఒక బిషప్ ఎఫర్ట్ కాలేజ్, క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ తమిళనాడులో దానికి A++ గ్రేడ్ ఇచ్చారు. A++ కన్నా పెద్ద గ్రేడ్ ఉండదు అసలు ఎవరైనా అంతకన్నా ఇవ్వలేదు. అది ఇచ్చారు. అట్లాంటి అది మనకు రాదు, అలాగే ఉంటుంది. బట్ మన కంటెంట్మెంట్ దట్ ఈస్ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. అది ఆ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ వాళ్ళందరితో కలిసి పనిచేసే అదృష్టం నాకు కలిగింది. ఆ రకంగా ఆ 2-3 రోజులైనా 3-4 రోజులైనా నాకు అలా కలిగింది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్ నేను తిరిగే అదృష్టం దొరికింది. అన్ని విద్యా సంస్థల్ని విజిట్ చేసే అదృష్టం కలిగింది. ముఖ్యంగా ఏదైనప్పటికీ వాటన్నిటికన్నా మళ్ళీ చెప్తున్నాను, లేకపోతే ఒకటితో లేకపోతే ఇదేమి కాదు. నేను తాతగారు ఊరిన నేను అక్కడ పొందిన గౌరవం అది నా జీవితంలో మర్చిపోలేదు. ఒక అనిపిస్తుంది ఏంటంటే నా కూతురు లేదా నా బిడ్డ యాక్సెప్ట్ చేస్తే నేను అక్కడే రోడ్డు పాయింట్లో 3 సెంట్లు 5 సెంట్లు కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటుందేమో. ఆ ఊరోళ్ళలో ఒకటిగా లేదా ఆ ఊరికి మధ్యస్థంగా ఇప్పుడు ఆ భాగ్యం లేదే. శ్రీకాకుళంలో అంతకన్నా పెద్ద ఇల్లు కట్టాను, లేదా వైజాగ్లో 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి, దానికి సపరేట్. అది పక్కన వదిలేదు. నేను డబ్బును ప్రచారం చేసుకున్నట్టు అవుతుంది. అది కాదు. నేను చదువులని బ్రతికాను. చదువే నాకు ముఖ్యం. సరస్వతి కటాక్షమే కావాలి. దాన్ని మీరందరూ గౌరవించినందుకు మొదట ఆఖరిగా మీ అందరికీ మనస్ఫూర్తిమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ మాస్టర్. సుదీర్ఘ అందరూ ఇంతవరకు ఆలస్యం చేశాను శ్రద్ధ పెట్టి, కానీ అందరూ భోజనం చేసేలా కోరుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్.